ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హనీ జన్ను. ఈరోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత ఏమేమి చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడైతే పెసరట్టు అయితే వేస్తున్నానండి పిల్లల కోసము. పెసరట్టు అనేది ఈ విధంగా చేస్తాను చూపిస్తాను. చూడండి ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేసాను, ఇంకో పక్క పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇది పిల్లల కర్రీ అయితే ఉల్లగడ్డ అయితే చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చిందని చెప్పి వేడి వేడి మసాలా వడలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకోసము మసాలా వడలకైతే కలిపి పెట్టేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంగానే అయింది, ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తుందని చెప్పి ఇప్పుడైతే నేను మసాలా వడలు అయితే తయారు చేస్తున్నాను. దాంట్లో ఏమేమి వేసానని చూపిస్తున్నాను చూడండి. ఎన్ని పూల చెట్లు అయితే ఇప్పుడు నాటాడు, ఈ వర్షానికి బతుకుతాయని చెప్పి. ఈ వానకు ఉంటాయో పోతాయో ఇవి అయితే వేసాము. అయితే ఇలా చెట్లు అయితే వేసాడు, బతుకుతాయి లేదని చూడాలి. ఇప్పుడైతే వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చిందని చెప్పి వేడి వేడి మసాలా వడలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకోసము మసాలా వడలకైతే కలిపి పెట్టేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంగానే అయింది, ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తుందని చెప్పి ఇప్పుడైతే నేను మసాలా వడలు అయితే తయారు చేస్తున్నాను. దాంట్లో ఏమేమి వేసానని చూపిస్తున్నాను చూడండి. వడల కోసం పచ్చెనగపప్పును అయితే నానబెట్టేసానండి కొద్దిగానే, పిల్లల వరకని. తర్వాత దాంట్లో ఆనియన్, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు వేసాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ వడలు అయితే చేయాలండి. ఇవైతే చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది, చూస్తూ ఉండండి. ఈ మసాలా వడలు ఇవి అయితే చేశాను, పిల్లలకు స్నాక్గా పెడతామని. అవి పాలు కాగిన తర్వాత ఇచ్చామని చెప్పి బజ్జీలు అయితే చేసాం. పిల్లకాయలకు వచ్చేసి ఉల్లగడ్డ అయితే కట్ చేస్తున్నాను. సామాన్ అయితే తెచ్చానండి, అరటికాయ కానీ తెచ్చాను. అరటికాయ బజ్జీ ఒకటి చేసిద్దామని. వాళ్ళు తింటామంటే చేసిస్తా, లేదంటే లేదు. ఇదైతే చూస్తూ ఉండండి. మసాలా వడలు అయితే బాగున్నాయని తినేసారండి. మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలన్నారు. సరే కదా అని చెప్పి మళ్ళీ చేసి ఇచ్చాను, తింటూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.